భారత మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధవీరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ నాయకులు, కీర్తిశేషులు శ్రీ రుంజాల నోబుల్ గారి సంస్మరణ సభ. जय भीम. ఇంకా కొంతమంది తీసుకొని ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో వేరే వేరే పార్టీల వాళ్ళతో మాట్లాడము చేయడం, అదేవిధంగా నేను చేస్తున్నది ఏదైతుందో కాషాయమయం ఉంటుంది. అఖిల భారతీయ గుండెల నిండా బాధతో ఉన్నప్పటికీ నోబుల్ అన్న గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం మన మదన్న గారు చెప్పిన వెంబటే నేను తనతో కలిసి ప్రయాణించిన 2 సంవత్సరాల అనుభవాలు, అదేవిధంగా నాకు నడవడికలో రాజకీయంగా మానవత్వంగా నేర్పినటువంటి నోబుల్ అన్నకు ఖచ్చితంగా నేను శ్రద్ధాంజలి ఘటించాలనే ఉద్దేశంతో వీరికి రావడం జరిగింది. మిత్రులారా, 2018 అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిగా నాకు నోబుల్ అన్న గారు కలవడం జరిగింది. ఆ రోజు నేను నోబుల్ అన్నలో చూసింది ఒకటే, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మానవుల కోసం మానవత్వంతో ఈ సమాజాన్ని, యావత్ బహుజన సమాజాన్ని మార్చడమే నా లక్ష్యంగా పెట్టుకున్న సుజిత్ అని చెప్పడంతో నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి అన్నను హక్ చేసుకోవడం జరిగింది ఆ రోజే. తదుపరి ఒక వారం తర్వాత అన్నగారిని నేను కాల్ చేసి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. అయ్యగారు రన్ని తోపిరి గారిని కూడా కుకట్పల్లిలో తీసుకొచ్చి కలిపేయడం జరిగింది. ఈరోజు నోబుల్ అన్న గారి పుట్టుకతో బై బ్లడ్తో వచ్చినటువంటి ఒక మానవత్వ దృక్పథం, అందులో భాగంగానే ఈరోజు ఈ దేశం కోసం, ఈ ధర్తి కోసం, యావత్ భారతదేశ ప్రజల సురక్షత కోసం ఆనాడు ఆయన ఆర్మీలో వెళ్ళడం జరిగింది. అనేకమైనటువంటి కంటికి కనపడే శత్రువుతో నిరంతరం కొట్లాడి బ్రతికి రావడం జరిగింది. కానీ కంటికి కనపడని ఈ యొక్క వైరస్తో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక వీరుడిని చూశాను నేను అతనిలో. యావత్ భారతదేశాన్ని కాపాడడం కోసం తన వీరత్వాన్ని యావత్ తన ప్రజాబంధు పార్టీకి దొరకడం ఒక గొప్ప డైనమిక్ యంగ్ లీడర్గా నేను భావించిన. కానీ ఈరోజు ఇండియా ప్రజాబంధు పార్టీని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కానీ, భోజన పార్టీలతో కానీ, భోజన ఉద్యమకారులతో కానీ మమేకమై ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి వ్యక్తపరిచి ప్రతి సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఒక నోబుల్ అన్న గారి. కాబట్టి మిత్రులారా, ఈరోజు నోబుల్ అన్న మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయం మన మధ్యలో ఉన్నది. ఆయన ఉన్నతి ఏదైతే ఉన్నదో మనందరం కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ కాదు, యావత్ బహుజనులందరం కూడా అతని యొక్క ఆశయాన్ని నెరవేర్చాలంటే మనం ఆశయంతో ముందుకెళ్ళాలి. మన ఇండియా ప్రజాబంధు పార్టీలో ఒకటి శూన్యంగా రాయడం జరిగింది. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో అమానుషమైనటువంటి అత్యాచారాలు ఏవైతున్నాయో వాటికి ఒకే ఒక ఖండన, మర్మాంగం కట్ చేయడం అనేది బహిర్గతంగా ఈరోజు ఐబీపీపీ ముందుకెళ్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నోబుల్ అన్న सभी पार्टी कार्यकर्ता और पार्टी के लीडरों को बहुत बहुत शुक्रिया कि उन्होंने मुझे यहाँ बुलाया. जब नोबुल साहब मुझे मिले दिल्ली में कैब में मिले थे, तो उनकी बातें, उनकी सोच सबके लिए, मतलब हर धर्म के, हर इंसान के लिए ऐसी थी कि वो सबको अपना बना लेते थे. उनकी बातें, उनकी सोचें. వారి దోపిడి వారి
పార్టీ తరపున ఉద్యమ వందనాలు. ఓ పాట పాడడం జరిగింది. వాటిపైన ఒక మంచి పాట రాయి అమ్మడానికి చెప్పడం జరిగింది. అన్నది ఎంత విశాల హృదయం అంటే, నేను చాలా చిన్నోని, అలాంటిది నాకు ఫోన్ చేసి పాట రాయమని చెప్పి, అన్నది చాలా విశాల హృదయం. దట్ ఈస్ వై హీ బికమ్ ఏ సోల్జర్, దట్ ఈస్ వై హీ బికమ్ ఏ లీడర్. అయితే అన్నకు ఒక సైన్యము అతడే సాహసము, అతడే ఒక శౌర్యము, అతడే సంకల్పము, అతడే ఒక ధైర్యము, అతడే దృక్పథము. నోబులన్న లేని లోటు, మానలేని గుండె పోటు, అన్న యాదికొచ్చినప్పుడు ఎదులో నిండా బాధ ఎప్పుడు. నోబులన్న లేని లోటు, మానలేని గుండె పోటు. ఇండియా ప్రజాబంధు పార్టీకే ప్రేరకుడు, పేద ప్రజల ఆకలి కడుపులో మెతుకో ముద్దైనాడు. ఇండియా ప్రజాబంధు పార్టీకే ప్రేరకుడు, పేద ప్రజల ఆకలి కడుపులో మెతుకు ముద్దైనాడు. అనగారిన బ్రతుకుల ఆత్మగౌరవమైనాడు, కన్న పేగు బంధాన్ని నిలిచి నింగికెగసినాడు. అన్న లక్ష్యాన్ని సాధించ దీక్ష భూని పోరాడుతాము, లక్ష లోపులన్నలై పార్టీని గెలిపించి తీరుదము. అన్న లక్ష్యాన్ని సాధించ దీక్ష భూని పోరాడుదము, లక్ష లోపులన్నలై పార్టీని గెలిపించి తీరుదము. అతడే ఒక సైన్యం. ఎప్పుడైనా మనసు చనిపోవాల్సిందే. దయచేసి అందరూ లేచి నిలుచోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, ఇంక్లూడింగ్ విత్ ఫ్యామిలీ ఆఫ్ నూబ్రానా. వాళ్ళ సన్ ఎక్కడ ఉన్నా కానీ అతను కూడా ఒక గొప్ప వ్యక్తిని ఈ ఇండియా ప్రజాబంధు పార్టీ కోల్పోయింది. అదేవిధంగా ఈ భారతదేశము కూడా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆయన ఒక వీర సైనికుడు. కార్గిల్ యుద్ధంలో తన కమాండర్, ఇతను చేసే పని కాక పక్క కమాండర్ చనిపోతే కూడా ఆ పక్క వాళ్ళను కూడా హ్యాండిల్ చేసి కార్గిల్ యుద్ధంలో భారతదేశం గర్వించే విధంగా భారతదేశాన్ని కాపాడుటకై 2 టీంలను ఒక్క వ్యక్తే మెయింటైన్ చేసి రాష్ట్రపతి అవార్డును పొందినటువంటి వ్యక్తి మన నూబ్రానా. అంత గొప్ప వ్యక్తి అయ్యుండి, నాకంటే వయసులో పెద్దోడు అయ్యుండి, మార్నింగ్ లేవగానే అన్నా ఇంకా నీ ఫోన్ నాకు రాలేదు అని నన్ను పలకరించే వ్యక్తి నన్ను పలకరించక చాలా రోజులు అవుతుందని నేను చింతిస్తున్నా. దయచేసి అంత గొప్ప వ్యక్తికి నిల్చున్న మనం ఎక్కడుండి అక్కడనే దయచేసి సెల్యూట్ చెప్దాం. సెల్యూట్ నూబ్రానా. అందరూ చెప్పాలి దయచేసి, సెల్యూట్ నూబ్రానా. దయచేసి అందరు కూర్చోవాలి. ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇండియా ప్రజాబంధు పార్టీ ఆవిర్భవించి పూర్తిగా 3 సంవత్సరాలు కాలేదు, కానీ 29 రాష్ట్రాలలో ఇండియా ప్రజాబంధు పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం నూబ్రానాదే అని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. గైడెన్స్ ఇచ్చేది తెర వెనుక ఉన్నటువంటి డైరెక్టర్ ఏ విధంగానైతే గైడెన్స్ ఇస్తాడో, రంజిత్ అన్న గారు నూబ్రానా గారికి గైడెన్స్ ఇస్తే
ఒక హీరో ఏ విధంగానైతే తెర మీద కనబడతాడో అదే విధంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియా ప్రజాబంధు పార్టీని ఇంత షార్ట్ పీరియడ్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి లోక్లన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపుగా అతను మన మధ్యలో లేక అంబేద్కర్ గారు మన మధ్యలో లేక కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ అతను చెప్పిన ఆశయాలు మాత్రం నేటి వరకు బ్రతికే ఉన్నాయి. అదేవిధంగా మన లోక్లన్న గారు ఈ 3 సంవత్సరాలలో మనకు ఇండియా ప్రజాబంధు పార్టీకి నేర్పినటువంటి ఆశయాలు ఈ పార్టీ ఉన్నంత కాలం బ్రతికే ఉంటాయని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. లోక్లన్న ఈ పార్టీ ఉన్నంత కాలం తరాలకు తెలిసే విధంగా అతని హ్యాండ్ అక్కడే ఉందండి. మీరు దయచేసి గమనించవచ్చు. అతను చెయ్యి అదేదో ఆర్టిఫిషియల్గా పెట్టినటువంటి హ్యాండ్ కాదండి. అది మన రంజిత్ అన్న గారిది అండ్ లోక్లన్న గారిది. అది పార్టీ ఉన్నంత కాలం అది మనకు కనిపిస్తూనే ఉంటుందని అంత గొప్ప వ్యక్తిని మనం కోల్పోయామని అనుకుంటున్నాం, కానీ మనం కోల్పోలేదండి. ఒక వీరుడు, ఒక ఇండియా ప్రజాబంధు పార్టీని ముందుకు తీసుకెళ్ళిన ధీరుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఆశయ సాధనాల గురించి నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నా. అతని ఆశయాలు ఏదైతే ఉన్నదో ప్రతిదీ నాకు షేర్ చేసుకునేవాడు. అతను ఏ టైంలో ఏ పని చేసిందో షేర్ చేసుకునేవాడు. ఈవినింగ్ నైట్ 10:30, 11, 11:30, 12 o'clock వరకు మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. ఒక్కొక్క సందర్భంలో అన్న ఇప్పుడు ఈ పని చేసినా అని చెప్పేవాడు. అన్న నేను మాట్లాడుకున్న విధాలు ఆయన ఆశయాలు ఎన్నైతే ఉన్నాయో ఈ పార్టీ ఉన్నంతకాలం అవి బ్రతికే ఉంటాయని నేను తెలియజేస్తున్నా మీకు. దయచేసి ఈ విషయంగా నేను ఇండియా ప్రజాబంధు పార్టీ కార్యకర్తలకే కానీ వేదికలు నిర్మించినటువంటి పెద్దలకే కానీ నేను దయచేసి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, నోబులన్న నుండి వచ్చిన ఆశయాలు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నోబులన్ననే కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నోబులన్న విషయమై పోరాడాలని, నోబులన్న ఏదైతే చెప్పిందో దాని గురించి పోరాడి ఇండియా ప్రజాబంధు పార్టీని మనం భారతదేశం మొత్తంలో చూపిస్తే కనుక, చట్టసభలలో మనం కూర్చుంటే కనుక పైన నోబులన్న సంతోషపడతాడేమో అని నేను మీకు విన్నవిస్తున్నా. అదేవిధంగా నేను ఇంత గొప్పగా మీ ముందు నోబులన్న గురించి మాట్లాడినప్పుడు ఆ నోబులన్న ఇవన్నీ చేయడానికి సహాయకర్తగా ఉన్నటువంటి ఆయన సతీమణి గారికి గట్టిగా ఒకసారి చెప్పగలుగుతామని చెప్తున్నాను. తను కనుక సపోర్ట్ చేయకపోతే నోబులన్న ఇండియా ప్రజాబంధు పార్టీని ఇంత దూరం తీసుకెళ్లేవారు కారేమో. తన పిల్లలు కూడా ఆ విధంగా సపోర్ట్ చేయకపోతే ఇండియా ప్రజాబంధు పార్టీ ఇంత దూరం వెళ్ళేది కాదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ తల్లికి నిజంగా నేను శిరస్సు వంచి తల వంచి నమస్కారం చెప్తున్నా. ఆ తల్లికి ఒక మాట ఇస్తున్నా. నేను ఇండియా ప్రజాబంధు పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అక్కడ పక్కన కూర్చున్నటువంటి ఆ తల్లి బిడ్డ ఇండియా ప్రజాబంధు పార్టీ బిడ్డ. ఆ బిడ్డ పెళ్లి దగ్గర కొన్ని ప్రతి పనులు మేము ముందుండి చేస్తామని నేను సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. లోటులను లేడు అనే లోటును తీర్చి ఒక ఫిజికల్గా తను ఇక్కడ లేదు కావచ్చు, తన ఆశయాలతోటి మీ ముందుండి మీ కుటుంబానికి మేము ఆదరణగా ఉండి ఆ పాపకే కానీ ఆ బాబుకే కానీ రాజప్రకాష్ అనేటువంటి ఏ చిన్న కార్యక్రమం ఆ ఇంట్లో ఉన్నా కానీ ముందుంటాడని నేను చెప్తున్నా. నా సహోదరి శైలజ అన్నది, అన్న అది నా కుటుంబం, నా అన్న కుటుంబం, నా అన్న బిడ్డ పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్న అన్నది. అది ఎంత గొప్ప మాట. నోబులన్న ఒక వీరుడు, ఆ వీరునికి అంత గ్రేట్ పర్సన్కు వైఫ్ అయినందుకు ఆ తల్లి గర్వించాలి. ఆ తల్లికి ఇప్పుడు నేను ఇక్కడ ఏదో సానుభూతి తెలపడానికి రాలేదు, ఇక్కడ గర్వించమని చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి. అంత గొప్ప వ్యక్తికి భార్య అయినందుకు, అదేవిధంగా అంత గొప్ప వ్యక్తికి కూతురు అయినందుకు కూడా ఆ చెల్లికి కూడా నేను గర్వించమని చెప్తున్నా, వాళ్ళ బాబుకు కూడా గర్వించమని చెప్తున్నా. నోబులన్నకు ఈ కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు, కానీ వాళ్ళకి ఇలాంటి సంతాప సభలు ఎక్కడైనా పెట్టిలా మీరు ఎక్కడైనా చూసారా? కరోనా టైంలో కూడా నోబులన్న మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానమే కాశ్మీర్ నుండి ఇక్కడికి నడిపించింది కొంతమందిని అని నేను మీకు చూపిస్తున్న వాళ్ళంతా. కాశ్మీర్ నుండి, కర్ణాటక నుండి ఈ కరోనా టైంలో వచ్చినట్టు నోబులన్న ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ప్రేమమయుడు అనేది మనం అర్థం చేసుకోవాలని నేను సెలవిస్తున్నా. దయచేసి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్. Audio Jungle.
నా మాట మరి ఇక్కడ నా మాట ఎట్లా పెట్టిపోతాను मेरा आने के लिए भी मेरा मन नहीं कर रहा था क्यों मैं बहुत तकलीफ में था मैं बस हमारे रईस साहब के हाथ मजबूत करना है हमारी पार्टी को आगे ले जाना है इंशाल्लाह जीत तोड़ कोशिश करेंगे जान से कोशिश करेंगे पूरी इंशाल्लाह पार्टी को आगे बढ़ाएंगे నువ్వు ఐపీటీసీ హైలైట్ చేసావు కానీ నీకు బిషప్ డ్రెస్ మార్చుకోలేదన్నా అన్నాడు. ఎప్పుడు ఆయన నాకు ఒక అబ్జెక్షన్, నువ్వు బిషప్ డ్రెస్ మాత్రం వేసుకొని రాకు, నువ్వు బిషప్ చదువులే కానీ సివిల్ డ్రెస్సులు రా అన్నా అన్నాడు. Audio Jungle. Audio Jungle.